దేవుని ప్రజలముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి రక్తము చేత విమోచించబడి, పరిశుద్ధపరచబడి, ప్రత్యేకించబడి, నూతనపరచబడి, జీవము కలిగిన పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘములో అనేకమైనటువంటి అవయవాలుగా, ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టేదానికి లోకము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, సాతాను యొక్క బంధకముల నుంచి, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆశలన్నిటి నుంచి మనల్ని విడిపించి తన యొక్క మందలోనికి చేర్చి సంఘంగా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు పొంది ఈ లోకం అంతటికి ఎవరైతే ఇక రక్షణ మారుమనసు పొందుకుని ఉంటున్నారో, ఎవరైతే నాశన మార్గంలో పయనిస్తున్నారో వారందరి రక్షణ కొరకు, విమోచన కొరకు ప్రార్థించే బాధ్యత సంఘంలో ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి మనకందరికీ అనుగ్రహించిన కారణాన్ని బట్టి అనేకమైనటువంటి ప్రార్థన కూడికలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కూడి మనం కలిగి ఉండే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్న విధానం అంతటిని బట్టి ఆయనకి మనం ఎంతగానో వందనస్తులమై ఉంటున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగములు మనకందరికీ బాగా పరిచయం. ప్రార్థనా కూడికలో ఉండే మెసేజ్లన్నీ సంవత్సరాల తరబడి మనం వింటూనే వస్తున్నాం. వినుట మట్టుకు దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ ఏమని సెలవిస్తుంది? వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. శ్రద్ధగా వింటాం, మనకంతా తెలుసు, కానీ విన్నటువంటి వాక్య ప్రకారం ప్రవర్తించే విషయంలో ప్రతి ఒక్కరము తప్పిపోతున్నాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాక్యం ఇక్కడ నిలబడి చెప్పేది కాదు కానీ, వాక్యం వినేది కాదు కానీ, వాక్య ప్రకారము మన అనుదిన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితంలో ప్రవర్తించేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మన ప్రార్థనకు అత్యధికమైనటువంటి విధానంలో మనము ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తారు. జవాబు రాలేదంటే కారణం ఏంటంటే ఆయన చిత్తములో అనుసరించి మనం ప్రార్థన చేయడం లేదు. మనం ఆయనకు ఇష్టమైన విధానంలో ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించడం లేదు. మనలను మనమే ఏదో భక్తిపరులుగా ఎంచుకుంటూ, నీతిమంతులుగా కనబరుచుకుంటూ, దేవుణ్ణి పక్కకు పెట్టేసి, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి ఏదో పైకి భక్తి కలిగి ప్రార్థించుతున్న కారణాన్ని బట్టి అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో మన ప్రార్థనలకు మనం ఊహించిన విధానంలో మనం ఫలితము జవాబు పొందడం లేదు. దానికి కారణం మనమే, మన యొక్క వ్యక్తిగత సాక్ష్యమే. అందుకనే ప్రార్థించేటప్పుడు మనలను మనం తగ్గించుకోవాలి, మనలను మనం సరిచేసుకోవాలి, మన మార్గాలన్నింటినీ దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. దేవుడు ఏ పనైతే మనల్ని చేయమన్నాడో, దేవుని యొక్క కట్టడలో వాక్య ప్రకారము మనలను మనము దేవునికి ప్రీతికరమైన, ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ఆ వాక్యానికి లోబడి జీవించేది నేర్చుకోవాలి. అందుకనే సొలొమోను రాజు ఆయన మందిరాన్ని కట్టిన తర్వాత దేవుని యొక్క మహిమ, తేజస్సు మందిరం అంతా నిండిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఆయనకు మరి దేవుడు ప్రత్యక్షమై ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. మరి దినవృత్తాంతాలు రెండవ దినవృత్తాంతాలు, అదేవిధంగా 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెలిగి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ మొట్టమొదట 3 కండిషన్స్, మనము పాటించవలసినటువంటి 3 విషయాలు, 3 షరతులు. దానికి ఫలితంగా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి సమాధానం, మనకిచ్చేటటువంటి ప్రత్యుత్తరం, మనకి చేసేటటువంటి మేలు ఇక్కడ రాయబడ్డాయి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడే సొలొమోనుతో చెప్తున్నటువంటి మాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నారు. ఈ సాయంకాల సమయంలో నా పేరు పెట్టబడిన జనులు నా జనులు, మనమందరము ప్రభువు యేసుక్రీస్తు విశ్వాసం వచ్చాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన సొత్తుగా చేయబడ్డాం, లోకం నుంచి ప్రత్యేకించబడ్డాం, ఆయన ఏర్పాట్లోకి వచ్చాం, ఆయన నిబంధనలోకి వచ్చాం, ఆయన సంకల్పంలోకి వచ్చాం. ప్రభువు యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసినటువంటి రక్షణ విమోచన కార్యమందు నమ్మకము, విశ్వాసం ఉంచాం.
అందుకనే ఆయన చేత అనగా తండ్రి చేత కుమారులముగా కుమార్తెలముగా ఆయన ప్రజగా అంగీకరించబడ్డాడు. మనమందరము దేవుని ప్రజలం కాబట్టి ఆయన ప్రజలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేదానికి వచ్చినప్పుడు మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని we must humble ourselves in the presence of God. ప్రార్థన చేసేటప్పుడు కానీ, పరిచర్య చేసేటప్పుడు కానీ, సువార్త ప్రకటించేటప్పుడు కానీ, సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ, దేవుని కొరకే సాక్షులుగా ఈ లోకంలో చలామణి అయ్యేదానికి హ్యూమిలిటీ, హంబుల్నెస్ అనేది, తగ్గింపు అనేది చాలా ఇంపార్టెంట్. దానికి వ్యతిరేకంగా అతిశయము, గర్వము, అహము, పైకి భక్తి, నేనే గొప్పవాణ్ణి, నేనే పెద్దవాణ్ణి, నాకంటే అందరూ కింద ఉండాలి అనేటటువంటి ఎప్పుడైతే ఆ గర్వం అనేది మనలో ఉంటుందో కంపల్సరీగా ఎంత గంటల సేపు మనం ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన వినడే వ్యక్తి. అందుకని కొన్ని దృష్టాంతాలు కూడా మనకు రాయబడ్డాయి. మనం గమనించినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం మనకు అందరికి పరిచయం. లూకా సువార్త 18వ అధ్యాయం. అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసేది, పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఉపమానము యేసుప్రభువే సాక్షాత్ చెప్పినటువంటి మాట. లూకా సువార్త 18వ అధ్యాయం 2 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 18th chapter 13 and 14 verses. లూకా సువార్త 18వ అధ్యాయం 13, 14 వచనాలు. అయితే సుంకరి దూరంగా నిలిచి 12 నుంచి 11 నుంచి చదువుదాం. పరిచయుడు ఒకడు సుంకరి, ఒకడు సుంకరి. పరిచయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, విచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరిలో నేను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. 13, 14 వచ్చిన అందరం కలిసి చదువుకున్నాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 14 వచ్చి, అతని కంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. చివరి మాట చాలా ఇంపార్టెంట్. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినయు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినయు చెప్పాను. ఎవరైతే who exalted himself they will humble, who humbled himself they will be exalted. అది దేవుడు కోరేటటువంటి విషయం. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము, ఇన్ పర్టికులర్ ప్రార్థించేదానికి వచ్చినటువంటి మనము, అతిశయము, గర్వము, మన భక్తి, మన తలాంతులు, మనకున్నటువంటి అన్ని పక్కకు పెట్టేసి దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను కేవలం ఒట్టివాడును, కేవలం పురుగు వంటి వాడును, ఏ యోగ్యత లేనటువంటి వాడును, నేను ప్రస్తుతం ఏమైతున్నానో కేవలం నీ ఉచితమైన కృపను బట్టి అయితున్నాను అని ఎప్పుడైతే మనల్ని మనము దీనులమై తగ్గించుకొని వినయముతో, నమ్రతతో, భక్తితో, విశ్వాసముతో మనలను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో తప్పనిసరిగా ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. అలా లేకుండా ఏదో అలవాటు ప్రకారం, ఆచార ప్రకారం, ఏదో పోతున్నాం కాబట్టి, వస్తున్నాం కాబట్టి దేవుని మాటలు విని ఏదో పైకి మాత్రం ప్రార్థిస్తే, మనలో తగ్గింపు స్వభావం లేకుంటే, వినయం లేకుంటే, లోబడే హృదయం లేకుంటే, దేవుని యొక్క విశ్వాసం లేకుంటే గంటల తరబడి ప్రార్థన చేసిన వేస్ట్. ఇక్కడ పరిచయుడు అలానే ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎంత భక్తి పనుల్లో, ఎంత దాన ధర్మాలు చేస్తానో అని తను తానే గొప్పలు చెప్పుకుంటున్నాడు. అంటే అతిశయిస్తున్నాడు, స్వనీతి. ఇక్కడేమో సుంకరేమో ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని సన్నిధికి పోయేదానికి కూడా భయపడి ఎంతో భక్తితో, వినయంతో తగ్గించుకొని, ఆపినైన నన్ను కరుణించు ప్రభువా అని ఎంతో తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడు. అంటే కంపారిజన్ మనం 2 ప్రార్థనలు చూసినట్లయితే యేసుప్రభు చెప్పాడు, ఆయన కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అన్ని వేళలా మనం దేవుని సన్నిధిలో
నీతిమంతులముగా మనము దేవుని చేత మెప్పు పొందేదానికి మన నీతికి ఆధారమైనటువంటి మన విశ్వాసాన్ని, మన నీతిని, మన భక్తిని దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటటువంటి ఆ డైరెక్షన్స్ ద్వారా మన నీతిని కాపాడుకునే దానికి అన్ని వేళ శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యం మీద, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే అందుబాటులో వచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ మీద మనలను మనము ఆధారపడుకోవాలి. మనలను మనం తగ్గించుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు. దానికి ఆధారం ఎప్పుడైతే దేవుడు తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి ఉన్న పాటను మనం తగ్గింపు చేసి లోబడి నేర్చుకోవాలి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినట్లయితే మనకు అందరికీ పరిచయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం